న్యూటివి తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మిథిలాపురి ఉడా కాలనీలో బడ్డీ కోట్లను జీవీఎంసీ అధికారులు తొలగించారు. ఈ క్రమంలో చిన్న వ్యాపారి మానం శ్రీను తన దుకాణాన్ని తొలగించవద్దని అభ్యర్థించాడు. అధికారులు అభ్యర్థన తిరస్కరించడంతో జేసీపీ కింద పడి చనిపోతానని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. వైసీపీ ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు నిరసనగా తలపెట్టిన చెలో మెడికల్ కాలేజీల కార్యక్రమానికి బందోబస్తు నిర్వహణకు వచ్చిన పోలీస్ సిబ్బందిని చిలకలపూడి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నగర డీఎస్పీ రాజా ఫాలెన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజా సిబ్బందిని హెచ్చరిస్తూ బందోబస్తుకు వచ్చే పోలీసులకు యూనిఫామ్తో పాటు లాఠీ కూడా ముఖ్యమని లాఠీలు తీసుకురాని పోలీసులను హెచ్చరించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్ల పాటు ప్రజల పాలనను గాలికి వదిలేశారని, ఇప్పుడు తన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే జగన్ మెడికల్ కాలేజీలకు కేంద్రం ఇచ్చిన 1000 కోట్ల రూపాయలను కూడా ఖర్చు పెట్టలేని దరిద్రుడు అని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చెలో మెడికల్ కాలేజీలు పేరుతో ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా నిరసనల్లో పాల్గొనకుండా మాజీ రూడా చైర్మన్ మోడపాటి షర్మిలారెడ్డిని రాజమండ్రిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పాలకొల్లులోని మెడికల్ కాలేజీ వద్ద స్థానిక నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపి మాట్లాడుతూ, పాలకొల్లు నియోజకవర్గం గెలవకపోయినా అభివృద్ధి లక్ష్యంగా నాటి సీఎం జగన్ మెడికల్ కాలేజీ నిర్మించారని, నేడు ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. వెటర్నిటీ డాక్టర్ పోస్టుల భర్తీపై అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. గత 5 ఏళ్ల పాలనలో ఒక్క వెటర్నిటీ డాక్టర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వెటర్నిటీ డాక్టర్ పోస్టులన్నీ భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనిపై ఒక ప్రణాళికను రూపొందించి పంపించాం. పైనుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పోస్టులు భర్తీ చేస్తాం. పశు వైద్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాం అని అన్నారు. వైసీపీ పిలుపునిచ్చిన చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి విజయనగరం జేఎన్టీయూ కూడలి వద్ద పోలీసులు అనుమతి నిరాకరించారు. మెడికల్ కళాశాలకు వెళ్తున్న వైసీపీ యువజన విద్యార్థి విభాగ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం తోపులాట జరిగింది. అనంతరం యువజన వైవిధ్య విభాగ శ్రేణులు మెడికల్ కళాశాలకు చేరుకొని కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీవారి భక్తులు అత్యధిక స్థాయిలో ఎస్వి అన్నప్రసాద ట్రస్టుకు విరాళాలు అందజేస్తున్నారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద ట్రస్ట్లో ఈవో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల ఈవో సింఘాల్ మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అమలాపురంలో చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని చేపట్టిన వైఎస్ఆర్సీపీ అమలాపురం మండలం కామనగురువు గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల భవనాల వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవ ఏర్పాటుపై కలెక్టర్ ఎస్పీలతో ఈవో సమీక్ష. సాలకట్ల బ్రహ్మోత్సవాల సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగంతో సుదీర్ఘంగా సమావేశంలో చర్చించామన్నారు.